Hi guys, welcome to my YouTube ఛానల్. సో ఐపీఎల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 2025 సీజన్. బట్ ఇక్కడ ఐపీఎల్ చూసుకుంటే కనుక ఈసారి చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. సో అన్ని టీమ్స్ కూడా మాక్సిమం ఈక్వల్ గానే ఉన్నాయి. అన్ని టీమ్స్ కూడా మాక్సిమం త్రీ మ్యాచెస్ అయితే అయ్యాయి. బట్ అన్ని టీమ్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇక చూసుకుంటే కనుక ఈ ఐపీఎల్ అయితే చాలా మజానిస్తుందని అనుకోవడం చాలా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. సో అన్ని టీమ్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే మనందరికీ తెలుసు. సో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో ఈ మ్యాచ్ గురించి చాలా మంది చాలా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు. సో చాలా మంది చాలా ఆసక్తితో ఉన్నారు ఈ మ్యాచ్ చూడడానికి. సో బట్ బోత్ టీమ్స్ కూడా కొంచెం లాసెస్ లో అలాగే విన్స్ లో కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో బట్ చూడాలి ఈ మ్యాచ్ ఏమవుతుంది అన్నది. సో ఈ వీడియోలో అయితే మటుకి నేను ఈ మ్యాచ్ యొక్క ఈ మ్యాచ్ యొక్క పిచ్ పరిస్థితి ఎలా ఉందో చెప్తాను. అలాగే టీమ్స్ లాస్ట్ 5 ఫార్మ్స్ ఎలా ఉన్నాయో, టీమ్ అనాలిసిస్ అలాగే ప్లేయర్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు వాచింగ్ దిస్ వీడియో, ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఉత్సాహంతో సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ తో సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మరింత కంటెంట్ మరింత ఎఫెక్టివ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి పోతే ఫస్ట్ ఈ టూ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక లక్నో సూపర్ జెయింట్స్ చూసుకుంటే ఇక్కడ మనకు తెలుసు లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, 2 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ ముంబై ఇండియన్స్ లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే లాస్ అయింది. సో ఒక మ్యాచ్ అయితే విన్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక బోత్ టీమ్స్ లక్నో సూపర్ జైంట్స్ అయితే ఒక మ్యాచ్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక లాస్ట్ 10 మ్యాచెస్ లో ఈ టూ టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ అయితే 5 మ్యాచెస్ విన్ అయింది. బట్ ముంబై ఇండియన్స్ అయితే ఒక్క మ్యాచ్ విన్ అయింది. సో ఇక్కడ కొంచెం సైకలాజికల్ గా ముంబై ఇండియన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చూడాలి ఏ టీం అయితే మ్యాచ్ డేనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఆ టీం అయితే విన్ అవుతుంది అబ్సల్యూట్లీగా. బట్ ఇక్కడ చూసుకుంటే సైకలాజికల్ కొంచెం ముంబై వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంక చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ముంబై ఇండియన్స్ కొంచెం హైయెస్ట్ పొజిషన్ లో ఉంది ఎల్ఎస్జీతో పోలిస్తే. బోత్ టీమ్స్ 3 మ్యాచెస్ ఆడిని, ఒక మ్యాచ్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే లాస్ అయినాయి. బట్ ఇక్కడ నెట్ రన్ రేట్ పరంగా కొంచెం ఎంఐ అయితే మనకి కొంచెం ఎల్ఎస్జీ కన్నా ముందు పొజిషన్ లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో ఎల్ఎస్జీ వచ్చి లాస్ట్ 10 మ్యాచ్ లో 40% విన్ అయింది, అంటే 4 మ్యాచెస్ విన్ అయింది. 183 యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 214, లోయెస్ట్ స్కోర్ 137. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే మంచిదే, మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ముంబై ఇండియన్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 20% విన్ అయింది, 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయింది. యావరేజ్ స్కోర్ 166, హైయెస్ట్ స్కోర్ 247, లోయెస్ట్ స్కోర్ 121. సో ఇక్కడ చూసుకుంటే కనుక బోత్ టీమ్స్ లో కన్నా ముంబై కొంచెం వెనకంజలో ఉందని చెప్పుకోవచ్చు. సో విన్నింగ్ పర్సంటేజ్ బట్ చూస్తే 10 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ విన్ అయితే 2 మ్యాచెస్ విన్ అయింది. ఇక వెదర్ రిపోర్ట్ కానీ పిచ్ రిపోర్ట్ కానీ చూస్తే కనుక బేసిక్ గా వెదర్ రిపోర్ట్ అయితే 0% రైన్ ఛాన్సెస్ అంటున్నాడు, కాబట్టి మనం మ్యాచ్ ని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎటువంటి రైన్ అడ్డం లేకుండా ఉంటుందని. సో 10% హ్యూమిడిటీ పెద్ద ప్రాబ్లం లేదు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ వెన్యూలో టోటల్ 15 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 47% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీము 53% విన్ అయింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, సో బేసిక్ గా ఇక్కడ బోత్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ మాక్సిమం ఈక్వల్ గానే నెగ్గాయని చెప్పుకోవచ్చు. కాబట్టి టాస్ పెద్ద కీలకం అవ్వకపోవచ్చు. ఇక ఈ ఇన్నింగ్ లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 165, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 152. హైయెస్ట్ టోటల్ వచ్చి 235 ఫర్ 6 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 108 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజర్ వచ్చి 199 ఫర్ 3 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 193 ఫర్ 6 వికెట్స్. ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ బౌలింగ్ కూడా అనిపించే విధంగా ఈ పిచ్ అయితే ఉంది. ఇక ఈ పిచ్ లో పేస్ బౌలర్స్ కి స్పిన్ బౌలర్స్ కి డిఫరెన్స్ చూసుకుంటే, పేస్ బౌలర్స్ మొత్తం 57% అయితే వికెట్స్ తీసారు, అంటే 61 వికెట్స్ తీసారు. సో స్పిన్ బౌలర్స్ వచ్చి 43% వికెట్స్ తీసారు, అంటే 46 వికెట్స్ తీసారు. ఇక్కడ చూసుకుంటే కొద్దిగా పేస్ బౌలర్ కొంచెం ఆధిపత్యం ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ పిచ్ యొక్క స్టాట్స్, అలాగే ఈ వెన్యూ యొక్క స్టాట్స్, అలాగే టీమ్స్ యొక్క లాస్ట్ హెడ్ టు హెడ్ 5 మ్యాచెస్ ఫామ్ అనమాట. ఇక టీమ్ చూసుకుంటే ఫస్ట్ మన ముంబై ఇండియన్స్ తెలుసు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్ధనే, అండ్ ఇది మనకు తెలుసు ఎక్కడ వాంఖడే స్టేడియం మెయిన్ స్టేడియం అని. ఇక బ్యాటర్స్ చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్ లో మనందరికీ తెలుసు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోబిన్ మిన్స్,
ర్యాన్ రికెల్టన్, కృష్ణన్, జాకాబ్స్ అండ్ తిలక్ వర్మ. సో ఇక్కడ బేసిక్ గా మనం వాళ్ళు చూస్ చేసుకునేది 5 బ్యాట్స్మెన్స్ అయితే చూస్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న 7 బ్యాట్స్మెన్స్ లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ మీన్స్ అండ్ రికెల్టన్, తిలక్ వర్మ. సో ఈ 5 బ్యాట్స్మెన్స్ లో ఓన్లీ తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం అంటే వాళ్ళ యొక్క టాలెంట్ అదే వాళ్ళ ఫామ్ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. బట్ మిగతా బ్యాటర్స్ తగినంత ప్రదర్శన అయితే చేయలేదని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా ఇక్కడైతే మటుకి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు. ఆల్రౌండర్ విషయానికి వస్తే మనకు తెలుసు హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, శాంట్నర్ సో మాక్సిమం ఉంటారు. వాటితో పాటు విఘ్నేష్ పుత్తూర్ మనకు తెలుసు స్పిన్ బౌలింగ్ బాగా చేశాడు. సో మంచి ప్రదర్శన అయితే చేశారు కాబట్టి ఈ 4 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ గా టీమ్ లో ఉండొచ్చు. సో శాంట్నర్ అనుకూల అంటే బ్యాటింగ్ లో అంత రాణించిపోయిన బౌలింగ్ లో పర్వాలేదు అనిపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా మనకు తెలుసు బ్యాటింగ్ బాగానే చేస్తాడు. సో పుత్తూర్ అయితే మటుకు మంచి ప్రదర్శన అయితే చేశాడు. ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే మనందరూ తెలుసు ట్రెంట్ బోల్ట్ కన్ఫర్మ్ గా ఉంటాడు. అలాగే దీపక్ చహర్, అశ్విన్ కుమార్ లాస్ట్ మ్యాచ్ అయితే మరీ ఇంప్రెసివ్ అయితే చేశాడు. సో అశ్విన్ కుమార్ ని కంపల్సరీ మ్యాచ్ లో తీసుకుంటారు. అలాగే దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ ఈ 3 బౌలర్స్ పేస్ బౌలర్స్. హార్దిక్ పాండ్యాతో కలిపి 4 బౌలర్స్ అవుతారు. ఇంకా స్పిన్ మనందరికీ తెలుసు శాంట్నర్, పుతిన్ సో ఇద్దరు ఉన్నారు. సో ఇది ఓవరాల్ ఈ టీం యొక్క కాంబినేషన్. సో ఇక్కడ ఈ టీం కాంబినేషన్ బట్టి ఈ టీం కనుక కరెక్ట్ పర్ఫార్మ్ చేస్తే ముంబై ఇండియన్స్ విన్ తప్పక వస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా లక్నో సూపర్ జైంట్స్ చూసుకుంటే కెప్టెన్ రిషబ్ పంత్, కోచ్ జస్టిన్ లాంగర్ మనందరికి తెలుసు. సో బేసిక్ గా ఎకనా క్రికెట్ స్టేడియం ఇలా ఓన్ స్టేడియం అనమాట. ఇంకా బ్యాటర్స్ చూసుకుంటే రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, మాక్రమ్, జుయల్ సింగ్, నికోలస్ పూరన్, బ్రీచ్. ఇందులో మనకి బేసిక్ గా 4 బ్యాట్స్మెన్స్ అయితే మనం రెగ్యులర్ గా తీసుకుంటున్నాం. రిషబ్ పంత్ ఇంకా అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. డేవిడ్ మిల్లర్ కూడా మంచి బ్యాటింగ్ చేశాడు లాస్ట్ మ్యాచెస్ లో. మాత్రం కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేకపోతున్నాడు. బట్ నికోలస్ పూరన్ మాత్రం ఆరెంజ్ క్యాప్ హోల్డర్, హైయెస్ట్ రన్స్ కింద ఉన్నాడు టోర్నమెంట్ ఐపీఎల్ ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో. కాబట్టి నికోలస్ పూరన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ పర్వాలేదు. రిమైనింగ్ మాత్రం రిషబ్ పంత్ కూడా కొంచెం ఫామ్ లోకి వస్తే కనుక ఇంకా టీంకి అయితే ఇంకా అడ్డు ఉండదని చెప్పుకోవచ్చు. ఆల్రౌండర్ విషయానికి వస్తే మిచెల్ మార్ష్, అబ్దుల్ సమాద్ లాస్ట్ టైం తీసుకున్నారు. సాదుల్ ఠాకూర్ అండ్ ఆయుష్ బదోని పర్వాలేదు, మంచి బ్యాటింగ్ చేస్తాడు. సో మిచెల్ మార్ష్ కూడా అనుకుంత స్థాయిలో అయితే మటుకి రాణించట్లేదు. సో అబ్దుల్ సమాద్ లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్స్ లో అయితే గట్టిగానే కొట్టాడు, మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ ఆల్రౌండర్స్ ఈ 4 మెంబర్స్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. సో షహబాజ్ అహ్మద్ కూడా మ్యాక్సిమం తీయొచ్చు, తీసుకోకపోవచ్చు, లేదా ఇంపాక్ట్ ప్లేయర్ లో సబ్స్టిట్యూషన్ కింద ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్ఎస్ ఖాన్ కంపల్సరీ ఉంటాడు. నెక్స్ట్ అలాగే దిగ్వేజ్ సింగ్ అని లాస్ట్ మ్యాచ్ తీసుకున్న కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో బట్ అది పక్కన పెడితే బౌలింగ్ అయితే బాగానే ఉందని చెప్పారు. నెక్స్ట్ రవి బిష్ణోయ్. సో మనందరికీ తెలుసు ఈ బౌలర్స్ అయితే మరి తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో మ్యాచ్ అయితే మటుకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇది ఓవరాల్ ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు ఎటువంటి కంటెంట్ కావాలో ఈ ఛానల్ ద్వారా ఓన్లీ క్రికెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి క్రికెట్ కి సంబంధించిన విషయాలు ఇందులో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఎటువంటి కంటెంట్ కావాల్సి వచ్చినా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.